అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాడు. రాము తండ్రి కూడా చాలా నిరాశలో మునిగిపోయాడు. ఇక గ్రామస్తులంతా ఈ పిల్లవాడి జీవితం అయిపోయింది అని మాట్లాడుకున్నారు. కానీ రాము ఒక్క మాట అన్నాడు. నేను మళ్ళీ రాస్తాను. ఈసారి టాపర్ అవుతాను. అప్పుడు అందరూ రాముని చూసి నవ్వారు. రాము మాత్రం రోజు తెల్లవారుజామునే 4 గంటలకు లేచి దీపం వెలుగులో చదువుకునేవాడు. విద్యుత్ లేని రాత్రుల్లో చందమామ కాంతుల్లో పుస్తకాలు తిరగేసేవాడు. ఎండలో పొలంలో పనిచేసి సాయంత్రం అలసటతో కళ్ళు మూసుకున్నా ఇది నా కల, దీన్ని వదలను అని మనసులో అనుకునేవాడు. చూస్తూ చూస్తూ 10 నెలలు గడిచిపోయాయి. మళ్ళీ పరీక్షలు రానే వచ్చాయి. అలా ఫలితాలు కూడా రానే వచ్చాయి. రాము జిల్లాలోనే టాపర్గా నిలిచాడు. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. రాము నవ్వుతూ అందరితో ఇలా అన్నాడు. పడిపోవడం ఓటమి కాదు, మళ్ళీ లేవకపోవడమే ఓటమి. నమ్మకంతో కష్టపడితే ఏ కలైనా నిజమవుతుంది. అప్పటి నుండి ఆ గ్రామంలోని ప్రతి పిల్లవాడికి రాము ఒక ఇన్స్పిరేషన్.